మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధాత్రి, కేదార్లు నిషి దగ్గరికి వచ్చి, నిషి నీతో మాట్లాడాలి రా అని పిలుస్తుంటే, ఏందమ్మీ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదని నిషి చెప్పింది కదా, ఏంటి అలా పిలుస్తున్నావు అని వైజయంతి కోప్పడుతుంది. నీతో మాట్లాడాలి రా ముందు అని నిషి చేయి పట్టుకుని మరీ ధాత్రి లాక్కు వెళ్తుంది. ఏందమ్మీ దౌర్జన్యం అని వైజయంతి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ధాత్రి కోపంగా ఒక్కసారిగా ఒక్క చూపు చూస్తుంది. దాంతో వైజయంతి మౌనంగా ఉండిపోతుంది. ధాత్రి నిషిని గదిలోకి లాక్కి వెళ్తుంది. అక్క ఏంటక్క ఈ దౌర్జన్యం అని యువరాజ్ కౌశికిని అడుగుతూ ఉంటాడు. జగదాత్రికి డబ్బు పోయిన విషయంలో ఏదో డౌట్ వచ్చినట్లుంది, అందుకే తీసుకువెళ్ళినట్లుంది అని కౌశికి మనసులో అనుకుంటుంది. అమ్మ ముందు ఆ జగదాత్రి నిషితో ఏం మాట్లాడుతుందో వెళ్ళి చూసొస్తాను అని యువరాజ్ అడుగుతూ ఉంటే, వద్దులే అబ్బోడా, మళ్ళీ నువ్వు ఏదో ఒకటి కోప్పడతావు, రచ్చైపోతుంది, తర్వాత చూసుకుందాం అని వైజయంతి చెప్తుంది. నిషి, ధాత్రి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుతూ ఉంటారు. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పాను కదే అని నిషి అయితే వెళ్తూ ఉంటుంది. ఈసారి ధాత్రి నిషి చెంప పగలగొడుతుంది. ఏంటే నన్నే కొడతావా అని నిషి ఇక కోపంగా అరుస్తూ ఉంటే అప్పుడు కేదార్ వస్తాడు. మీరిద్దరు కలిసి ఏదో చేద్దామనుకుంటున్నారు, కిందకి రండి మీ పని చెప్తాను అని నిషి అంటూ ఉంటే, వెళ్దాం పద, అందరి ముందు తేల్చేస్తాను అని ధాత్రి చెప్తుంది. అందరి ముందు నువ్వు పరువు పోగొట్టుకోకూడదని ధాత్రి నిన్ను ఇలా గదిలోకి పిలిచి మరీ మాట్లాడుతుంది నిషి. సరే నువ్వు అబద్ధం చెప్పావు కదా, నువ్వు అందరి ముందు తలదించుకుంటాను అంటే పద, హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని కేదార్ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అని నిషి ఇంకా అబద్ధం చెప్తూనే ఉంటుంది. నువ్వు ఆ యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాను కదా, బండి స్కిడ్ అయిందని కూడా చెప్పావు కదా అని కేదార్ అంటే, అవును, నీ స్కూటీ యాక్సిడెంట్ కాలేదు, ఏమీ కాలేదు, డబ్బులు కూడా కాలిపోలేదు, అత్తయ్య యువరాజు నిన్ను బాగా నమ్ముతారు కదా, మరి వాళ్ళకు కూడా అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేశావు అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావే, నిజంగానే యాక్సిడెంట్ అయింది, డబ్బులు కూడా కాలిపోయాయి అని నిషి ఇంకా బుక్కాయిస్తూ ఉంటుంది. మరి ఆ బ్యాగ్ ఉన్న జిప్ ఏంటి, నువ్వు వేరేగా చెప్తుంది, నువ్వు చెప్పినట్లుగానే బ్యాగ్ ఎగిరి మంటలో పడి ఉంటే ఈ జిప్ ఎందుకు ఓపెన్లో ఉంది అని ధాత్రి అది చూపిస్తూ ఉంటుంది. నువ్వు బ్యాగ్లో ఉన్న డబ్బులు ముందే తీసేసి ఖాళీ బ్యాగ్ని మాత్రమే కాల్ చేసావు, నాకు అర్థమవుతుంది, మర్యాదగా డబ్బులు ఏం చేసావు, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు చెప్పు నిషి అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే, నీ స్కూటీలో రీడింగ్ కూడా 20 కిలోమీటర్లు తేడాగా చూపిస్తుంది, అది కూడా నువ్వు యాక్సిడెంట్ జరిగింది, డబ్బులు కాలిపోయాయి అని చెప్పిన తర్వాత నువ్వు 10 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళొచ్చావు, అందుకే టోటల్గా 20 కిలోమీటర్లు తేడా చూపిస్తుంది, మర్యాదగా ఏం జరిగిందో చెప్తావా లేదా అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఏంటే ఈ అనాథ నా కొడుకుతో కలిసి నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావా, మర్యాదగా మీ ఇద్దరు వెళ్ళిపోండి, నువ్వు నన్ను ఏదో చేయటానికి ఇలా చేస్తున్నావు అని నిషి ఇక ఆ మాటగా మాట్లాడగానే ధాత్రి నిషి చెంపపై కొడుతుంది. ఇంకోసారి కేదార్ని అనాథ అన్నావా నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని ధాత్రి నిషికి వార్నింగ్ ఇస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా అందరి ముందు మేము ఎందుకు నిలతీయలేదో తెలుసా, నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదని అని కేదార్ అంటాడు. ఇదంతా కూడా ఫ్యాక్టరీ సీజ్ చేసిన రోజు ఏదో జరిగింది, అప్పటి నుంచి నువ్వు ఇలా తేడాగా ప్రవర్తిస్తున్నావు, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు నిషి అని కేదార్ అడుగుతాడు. అవును, నువ్వు కారులో ఎవరో ఒక అమ్మాయిని తీసుకువెళ్ళావు, నర్సింగ్ రోడ్లో ఎక్కడికి వెళ్ళావు, అసలు డబ్బుల్ని స్కూటీలో పెట్టుకొని నర్సింగ్ రోడ్లో ఎక్కడికి వెళ్ళావు చెప్పు నిషి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నువ్వు తప్పించుకోవటానికి కూడా వీల్లేదు అని నర్సింగ్ రోడ్లో వెళ్తున్న వీడియోని కేదార్ చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఫోన్ చేసిన తర్వాతే ఈ వీడియో రికార్డింగ్ మా చేతికి వచ్చింది, కాబట్టి నువ్వు తప్పించుకోలేవు నిషి, ఏం జరిగిందో చెప్పు నిషి అని కేదార్ ధాత్రి అడుగుతూ ఉంటారు. నువ్వు ఎవరి ముందు తలదించుకోకూడదు, అందుకే ఇలా అడుగుతున్నాం, మేం ఏదో ఒకటి చేస్తాం అని చెప్తూ ఉంటే, అలా అడిగితే నిషి ఎందుకు చెప్తుంది జగదాత్రి అని కౌశికి అక్కడికి వస్తుంది. వదిన అది కాదు అని ధాత్రి ఏదో చెప్పబోతుంటే, మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను జగదాత్రి, నువ్వు వాగు జగదాత్రి, నువ్వు చెప్పు నిషి, అసలు ఆ రోజు ఏం జరిగింది అని కౌశికి అడుగుతూ ఉంటుంది. చెప్తాను, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను అని, నేను తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాను, ఏం చేయాలో తెలియక ఇంద్రానికి ఫోన్ చేశాను, ఇంద్రానితో కలిసి ఆవిడ్ని పాతిపెట్టాను అని ఆ రోజు జరిగిందంతా కూడా నిషి చెప్తూ ఉంటుంది. అందుకేనా ఆ రోజు తలపై నీళ్లు పోసుకున్నావు అని కౌశికి అడగడంతో అవునని నిషి అంటుంది. ఈలోపే నాకు బ్లాక్మెయిలర్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, డబ్బులు ఇవ్వమన్నారు, అందుకే నేను నా ఫ్రెండ్కి శిల్పకి కాల్ చేశాను అని నిషి అంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ అంతా అప్పుడు జరిగిందంతా చూపిస్తూ ఉంటారు. డబుల్ బ్యాగ్ పట్టుకొని వెంటనే నిషి శిల్పకి ఫోన్ చేస్తుంది. చూడు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి అని చెప్పుంటుంది. శిల్ప అక్కడికి రాగానే నేను ఈ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసి వస్తాను,
నేను కింద పడిపోయినట్టు యాక్సిడెంట్ అయినట్లు ఈ డబ్బు మంటల్లో పడి కాలిపోయినట్లు నటిస్తాను. నువ్వు వీడియో తీసుకుంటున్నట్లు నటించి ఆ వీడియోని మా వాళ్ళకి పంపించాలి అని శిల్పాతో ప్లాన్ చేసి ఇదంతా చేసుంటుంది. చూడు, నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను. మా వాళ్ళు వచ్చే లోపల ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను అని నిషి ఇక స్కూటీలో 10 కిలోమీటర్లు వెళ్ళి రాను 10 కిలోమీటర్లు వచ్చి ఇక 20 కిలోమీటర్లు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళి వచ్చినట్లు ఉంటుంది. అది దాత్రి కనిపెట్టేస్తుంటుంది. అలా డబ్బులు ఒక అమ్మాయి చేతికి ఇచ్చి, చూడు ఇక మీదట నాకు ఫోన్ చేయొద్దని చెప్పు అని ఎక్కువ వార్నింగ్ ఇచ్చి వచ్చుంటుంది. ఇది జగదాత్రి జరిగింది. నన్ను క్షమించు. ఇప్పుడు ఎవరు కూడా నన్ను కాపాడలేరు. నువ్వు మాత్రమే నన్ను కాపాడలేస్తావు. ప్లీజ్ జగదాత్రి నన్ను కాపాడు అని నిషి జగదాత్రి కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడుతూ ఉంటుంది. దాత్రి అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. దాత్రి ఏమీ మాట్లాడదు. నిషి ఇక చివరిగా, ప్లీజ్ అక్క నన్ను కాపాడక్క, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవక్క, నాకు ఏ కష్టం వచ్చినా కాపాడుతాను, అండగా ఉంటానని నాకు ఇంతకుముందు చెప్పావు కదా, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. యువరాజు వైజయంతి అద్దకి ఈ విషయం తెలిస్తే నన్ను అస్సలు క్షమించరు, నా మొహం కూడా చూడరు, అసహించుకుంటారు. ప్లీజ్ అక్క ప్లీజ్ అని బతిమలాడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. లే నిషి, బాధపడకు అని దాత్రి ధైర్యం చెప్తుంది. నిషి, నువ్వు జగదాత్రిని అక్క అని పిలిచావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అవును, అక్క అని పిలిచాను, ఎందుకంటే మా అక్క మాత్రమే ఇప్పుడు నన్ను కాపాడగలదు అని నిషి బాధపడుతూ ఉంటుంది. చూడు నిషి, నిజాన్నైతే మనం మార్చలేం కదా అని కౌశికి అంటుంది. నేను కావాలని ఆ యాక్సిడెంట్ చేయలేదు వదినా. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో తెలుసుకునే లోపే మొత్తం కూడా జరిగిపోయింది. అక్కడికి నేను పోలీసుల దగ్గరికి వెళ్దామని ఇంద్రానికి చెప్పాను, కానీ ఇంద్రాని ఒప్పుకోలేదు. అలా చెప్పే కొందికి అలాగే చేసేసాను అని తప్పైపోయింది. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా విన్నందుకు నాకు ఇలా జరిగింది. ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అని నిషి వాళ్ళని బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చేస్తావు కదా నిషి, ఇంద్రాన్ని నిన్ను ఇరికించాలనుకుంది, ఇరికించేసింది అని దాత్రి చెప్తుంది. ఫ్యాక్టరీ విషయంలో నిన్ను ఇరికించాలని ఆ ఇంద్రాన్ని చూసింది, అది కుదరకపోయేసరికి ఇలా యాక్సిడెంట్ కేసులో నిన్ను ఇరికించేసింది అని కేదార్ అంటాడు. ముందు ఆ బ్లాక్ మెయిల్ ఎవరో, నువ్వు డబ్బు ఇచ్చావు కదా, వాళ్ళు ఎవరో కనిపెట్టాలి, ఆ డబ్బులు తిరిగి తీసుకురావాలి అని దాత్రి చెప్తుంది. ఏంటి, డబ్బు తిరిగి తీసుకొస్తావా? అప్పుడు ఇంద్రానికి తెలిసిపోతుంది, అత్తయ్య వాళ్ళకి నిజం తెలిసిపోతుంది, అప్పుడు యువరాజ్ నన్ను అసహించుకుంటాడు. వద్దు వద్దు అని నిషి చెప్తే, చూడు నిషి, విషయం బయటికి రానికుంటా మేం ఆ బ్లాక్మెయిలర్తో మాట్లాడతాం, ఆ డబ్బుని తిరిగి తీసుకొచ్చేస్తాం, నువ్వు ముందు ఆ బ్లాక్మెయిలర్ ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పడంతో, అవును మా మాట నమ్ము అని దాత్రి కేదార్లు ఇద్దరు కూడా ధైర్యం చెప్పడంతో నిషి ఫోన్ నెంబర్ ఇస్తుంది. దాత్రి వెంటనే ఆ బ్లాక్మెయిలర్కి ఫోన్ చేస్తుంది. ఏంటి, నీ దగ్గర 2 కోట్ల దొంగ నోట్లు పెట్టుకొని బాగా కూర్చొని ఉన్నావా అని అడుగుతూ ఉంటే, ఎవరు నువ్వు, నా దగ్గర దొంగ నోట్లు ఉండడం ఏంటి అని బ్లాక్మెయిల్ అడుగుతూ ఉంటుంది. అవును నిషి, నీకు ఇచ్చింది ఒరిజినల్ డబ్బు కాదు, అది 2 కోట్లు దొంగ డబ్బు. ఇప్పుడు ఆ డబ్బు కోసం పోలీసులు వెతుకుతున్నారు, నువ్వు ఆ డబ్బులు పెట్టుకుంటే పోతావు అని దాత్రి ఇక భయపెడుతూ వార్నింగ్ ఇస్తుంది. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు నిషి, నాకు 2 కోట్ల దొంగ డబ్బు ఇచ్చిందని అడుగుతుంటే, డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి సమాచారం ఎందుకు ఇస్తారు, తిరిగి సహాయం చేస్తారనే కదా, నాకు సహాయం కావాలన్నప్పుడు నేను తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తాను అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి, ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చేస్తుంది, ఇప్పుడు నా పని అయిపోతుంది అని నిషి అయితే కంగారు పడుతుంటుంది. మంచి డబ్బుని దొంగ డబ్బుని ఎందుకు చెప్పావు జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. చూడండి వదిన, ఇప్పుడు ఆవిడ వీడియో బయట పెడితే ఈ పాటికి ఎప్పుడో పెట్టేసిండేది, ఆవిడకి కావాల్సింది డబ్బు కాబట్టే ఇలా బ్లాక్మెయిల్ చేసింది అని దాత్రి చెప్తుంది. మా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆవిడ దగ్గర నుంచి నిషికకి ఫోన్ వస్తుంది అని కేదార్ అంటాడు. అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది. నేను చెప్పమన్నట్లు చెప్పు అని దాత్రి అంటుంది. ఏంటి, నువ్వు నాకు 2 కోట్లు దొంగ నోట్లు ఇస్తావా, అయితే శాంపుల్ వీడియోని మీ వదిలికి పంపిస్తాను చూసుకొని అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. వద్దొద్దు, ఒక్క రోజులో అంత డబ్బు అరేంజ్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలో తెలియక నేను అలా చేశాను, నీకు 2 కోట్లు రేపు ఒరిజినల్ డబ్బు తీసుకొచ్చి ఇస్తాను, ప్లీజ్ వీడియో అయితే పంపించకు అని నిషి బతిమలాడుతూ ఉంటుంది. సరే అలాగే, రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. చూడు, రేపు నువ్వు 2 కోట్ల డబ్బు తీసుకువెళ్ళి మొత్తం నేను బ్లాక్మెయిల్ చేస్తున్నది ఎవరు కనిపెట్టిన నిషి అని దాత్రి అంటంతో అలాగేనని నిషి వెళ్తుంది. నిషి తన అవసరానికి మాత్రమే నేను అక్కని పిలిచింది అని నువ్వు అర్థం చేసుకో జగదాత్రి అని కౌశికి చెప్తుంది. కానీ స్వార్థం కోసమా, నిజంగా పిలిచిందా అన్నది మాత్రం నాకు తెలియదు వదిన, నాకైతే అక్క అనే పిలుపు మాత్రం వినిపించింది, ఎంతైనా నా చెల్లి కదా నేను సహాయం చేస్తాను అని దాత్రి చెప్తుంది. అసలు నువ్వు
అచ్చం పోలీసులా ఆలోచిస్తావు జగదాత్రి. నాకు నువ్వు జేడీలానే కనిపిస్తావు తెలుసా. ఆ మాటలు తీరు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏంటి కేదార్ నీకు పోలీసులా అనిపించడం లేదా అని కౌశికి అడగడంతో ఇక కేదార్ దాత్రి అది విని కంగారు పడుతుంటారు. అంటే పోలీస్ కూతురు కదా వదిన, క్రైమ్ స్టోరీస్ ఉన్న చిన్నప్పటి నుంచే విని పెరిగి ఉంటుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది అని ఇక కేదార్ కవర్ చేస్తూ ఉంటాడు. నిషి గదిలోకి రాగానే ఆ జగదాత్రి నీతో ఏం మాట్లాడింది చెప్తావా, లేకపోతే నేనే వెళ్ళి అడగనా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అంటే ఆ 2 కోట్ల డబ్బులు నా వల్లే పోయాయని చెప్తే నా వల్ల పోలేదు అని చెప్పి, లేదంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని గట్టిగా చెప్పి వచ్చాను అని నిషి చెప్తూ ఉంటుంది. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేనే వెళ్ళి అడుగుతాను అని యువరాజ్ అంటే, అంతే యువరాజ్ ఇదే జరిగింది అని ఇక నిష్క గట్టిగా చెప్తుంటుంది. అబ్బోడా అమ్మాయి కాసేపు రెస్ట్ తీసుకుంటే పద వెళ్దాం అని వైజయంతి చెప్తుంది. యువరాజ్కి అయితే నిషిపై డౌట్ ఉంటుంది. యువరాజ్ వైజయంతి ఇద్దరు వెళ్ళగానే జగదాత్రి నీ కాళ్ళు పట్టుకోవాల్సిన వచ్చింది కదా, అసలు ఈ చేతులతో నీ మెడ పట్టుకొని బయటకు గెంటేయాల్సిన పోయి నీ కాళ్ళు పట్టుకుని ఎలా చేసావు, ఒక్కసారి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి అప్పుడు నీ సంగతి చెప్తాను అని నిషి అనుకుంటుంది. ఇక కిచెన్లో ఉన్న దాత్రి దగ్గరికి కేదార్ వస్తాడు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని నాకు అర్థమవుతుంది దాత్రి, కానీ నిన్ను నిషి అక్కని పిలిచింది అంటే కేవలం తన స్వార్థం కోసమే అని అర్థం చేసుకో, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని కేదార్ అంటాడు. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. వదిన నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా డెలివరీ అయ్యే వరకు టెంపరీ సీఈఓగా ఎవరినో కనిపెట్టు, నువ్వు స్టెయిన్ అవ్వకు అని దాత్రి సుధాకర్ కేదార్ చెప్పడంతో, అయితే మీరే టెంపరీ సీఈఓగా ఉండండి బాబాయ్ అని కౌశికి అంటుంది. టెంపరీ సీఈఓగా నేను వెళ్తాను, నన్నే పెట్టాలి అని యువరాజ్ అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు.